హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించానండి. ఇంటికి, ఆ తర్వాత ఫ్రిడ్జ్కి అవసరమైనవి, ఇంటికి అవసరమైనవి, కిచెన్కి అవసరమైనవి కొన్ని తెప్పించా. నిజానికి ఇంకా కొన్ని రావాలి, గ్లాస్ కంటైనర్స్ అవన్నీ రావాలి. కాకపోతే సరేలే, అవి టైం పట్టేలా ఉన్నాయి. అవి వచ్చినప్పుడు చూపిద్దాంలే అని చెప్పి ప్రస్తుతానికి ఉన్న వాటి వరకు ఇవాళ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్నీ కూడా బడ్జెట్లో, మంచి రేటింగ్స్ చూసి బడ్జెట్లో ఉన్నవి తెప్పించాను. అవి కూడా ఎలా ఉన్నాయో చూసి బాగున్నవి ఉంచుకుంటాను, బాగాలేనివి రిటర్న్ చేస్తాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే. ఇంకోటండి, నేను చెప్తున్నానని చెప్పి లేదా ఇంకెవరో చెప్తున్నారని కొనకండి. మీకు నిజంగా ఆ ప్రోడక్ట్ అవసరం అయితే మాత్రమే తీసుకోండి, ఓకేనా? సో అయితే ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అయితే తెప్పించాను అనమాట. సో ఫస్ట్ ఒక్కొక్కటికి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏం ఓపెన్ చేయాలా అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ అనమాట. సరే, ఫస్ట్ చిన్న ప్రోడక్ట్తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి బూజు కర్ర అండి. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మామూలుగా బూజు కర్రలు తెలుసు కదా, ప్లాస్టిక్లో వస్తాయి. సో ఇదేంటి అంటే ఇట్లా కొంచెం క్లాత్ లాగా వచ్చింది. ఈ స్టిక్ని మనకి ఎంత కావాలో అంత ఇట్లా లాగితే చాలా పొడవుగా వచ్చేస్తుంది అనమాట. ఫ్యాన్లు, గోడల మీద ఉన్న బూజు ఇట్లా ఇవన్నీ తుడవడానికి బాగా యూజ్ అవుతుంది. తక్కువ ప్రైజే, అంటే ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు కానీ 200 లోపలే ఉంటుంది అనమాట ఇదైతే. సో ఇదిగోండి ఇట్లాగా, అంటే ఈ డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్ కానీ లేకపోతే పైన ఏదైనా బూజులు చీపురుతో ఎక్కువ తుడుస్తూ ఉంటాను కదా. సో చీపురు కాకుండా ఇట్లా ఇది కనుక ఉంటే కొంచెం మంచిగా కార్నర్స్లో బూజు ఏదైనా ఉన్నా, చాలా హైట్ వస్తుందండి. ఇలా మనం ఇలా తీయాలే కానీ చాలా పొడవు ఉందన్నమాట. చెప్పాలంటే ఆ రూఫ్ కంటే ఇంకా హైట్ ఉంది అది. సో మనకి అంత అవసరం లేదు కానీ మన హైట్ని బట్టి మనం తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉంది. ఫ్యాన్లు కానీ, గోడలు ఇట్లా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్ అన్నీ కూడా ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా ఫ్లోర్ క్లీనర్, అంటే ఫ్లోర్ క్లీన్ చేసే మాప్ స్టిక్ అనమాట. నిజానికి ఇది 2 years నుంచి కొందాం అనుకుంటున్నానండి. అయితే ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ మాప్ ఉంది కాబట్టి, అంటే మాప్ స్టిక్ ఉంది కాబట్టి నేను అది పాడైతే కొందాం అని నిజంగా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా లాస్ట్ వీక్ మా ఆయన సక్సెస్ఫుల్గా ఇరక్కొట్టేశారనమాట దాన్ని. సో అదేదో తీయడానికి ఇలా తీస్తే జంగు పట్టింది. సో కింద పార్ట్ వచ్చేసింది, పైన స్టిక్ సపరేట్ అయిపోయింది. సో అది ఐరన్ రాడ్ అనమాట. సో దానివల్ల అది ఇరిగిపోయింది. సరేలే అని చెప్పి ఇంకా ఆ వంక పెట్టుకొని ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. సో దీని ప్రైస్ అయితే 600 అలా, 590, 600 అలా పడింది అనమాట. సో అన్ని ప్రైజెస్ అన్నీ ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. అయితే ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది ఎలా పనిచేస్తుంది అంటే నార్మల్ మాప్ స్టిక్ కంటే కూడా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మెయిన్గా మురికి నీళ్ళని చేతితో స్పిన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పక్కన స్పిన్నర్ ఉంది కదా, దాంట్లో గట్టిగా ఇలా అంటే చాలు, వాటర్ అంతా పిండేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, మనం ఇవి తీసుకొని 2 ఇచ్చారు, ఆ మాప్వి అవి ఉన్నాయి కదా కింద, అవి అయితే 2 ఇచ్చారు. అండ్ చెక్క మనం వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు, తీసేసి అందులో వేసేయచ్చు అనమాట, వాష్ చేస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ అండి, ముందుకి వెనక్కి కూడా అటు ఇటు తిరుగుతూ ఉంది. మనకి ఏంటి అంటే మొత్తం 360 degrees క్లీన్ చేస్తుంది అనమాట. మెయిన్గా కార్నర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి ఇవి ఉంటాయి కదండి, ఇప్పుడు కబోర్డ్స్ కిందన, ఆ తర్వాత చిన్న చిన్న కార్నర్స్లో, అంటే ఫ్రిడ్జ్కి కింద చిన్న గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్స్లో, అట్లా చిన్న చిన్న గ్యాప్స్లో కూడా ఇది మంచిగా వెళ్తుందనమాట. ఈసారి ఎప్పుడైనా వ్లాగ్లో క్లీన్ చేసి చూపిస్తానులేండి. సో జస్ట్ ఇది మీకు ఎలా స్పిన్ చేస్తుంది అనేదాన్ని ఒకసారి డెమో ఇద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. సో ఇదిగోండి, దీన్ని ఇట్లా ఇట్లా క్లిప్ని కనుక కిందకి అంటే అది మనకి పొడవుగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంక ఇలా క్లీన్ చేసుకోవడమే. సో ఇదిగోండి, కాకపోతే మనకి నార్మల్ మాప్ కంటే కూడా ఇదేంటి అంటే కొంచెం మనకి అలవాటు అవ్వాలి అంతే, కొత్తగా ఉంది కదా. సో అది అలవాటు అయ్యే వరకు కొంచెం అలా ఉంటుంది అనమాట అంతే. కానీ మంచిగా స్పిన్ చేస్తుంది, కార్నర్స్ అంతా కూడా మంచిగా క్లీన్ చేస్తుంది. సో ఈసారి ఎప్పుడైనా సరే మంచిగా మీకు, యాక్చువల్గా ఆ రోజు మాప్ పెట్టాను, సో మీకు వ్లాగ్లో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇదైతే ఉంచుకున్నాను మాప్ది. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఒక కడాయి తీసుకున్నానండి, నాన్ స్టిక్ కడాయి. యాక్చువల్గా అన్నిట్లో నాన్ వెజ్ వండేస్తున్నాను కదా, సో వెజ్కి మాత్రమే సపరేట్గా, అంటే
ఈ ప్రసాదాలు లేకపోతే ఏదైనా వెజ్ రెసిపీస్ అలాంటివి చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. ఎందుకు భారతి స్టీల్ తీసుకోవచ్చు కదా అని అంటారు. సో నా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్వి చాలానే ఉన్నాయి, చాలా బరువుగా ఉండేవి కూడా ఉన్నాయి కదా. అలాగే ఇత్తడిలో కూడా ఉన్నాయి, ఇత్తడి కడాయిలు ఉన్నాయి, ఐరన్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి. నాన్ స్టిక్ ఏంటి అంటేనండి ఒకటి రెండు అయినా సరే మన దగ్గర ఉండాలండి. స్టీల్ కడాయిలు ఓకే, ఇప్పుడు అందరూ స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నారు, మంచిదే. కాకపోతే సో ఎప్పుడైనా కొంచెం మనం ఆయిల్ తక్కువ వేసి మంచిగా వేపుళ్ళు చేసుకోవాలి అంటే ఇప్పుడు తందూరి ఐటమ్స్ కానీ, తందూరి పన్నీర్ లాగా లేకపోతే ఆలు కానీ ఇలాంటివి చేసుకోవాలి అన్నప్పుడు ఇలా నాన్ స్టిక్ కడాయి అయితే ఉండాలండి. ఎందుకు భారతి అని చక్క నీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అని అంటారు, నాకు తెలుసు. కాకపోతే ఏంటి అంటే ఏం లేదు, వెజ్ రెసిపీస్కి కొంచెం ఏదైనా మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు నాకు ఇది ఒకటి ఉంటే బెటర్ అనిపించింది. అది కాకుండా కలర్ అది చాలా బాగుందన్నమాట. సో అందుకని నేనైతే ఒక కడాయి అయితే తీసుకున్నాను. లోపల ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది, బాగుందండి. సో మీరు మాత్రం తిట్టినా మరి నేనేం చేయలేను, నాకైతే నచ్చింది అది. సో అదొకటైతే తెప్పించుకున్నాను. కడాయి అయితే కలర్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇంకా తెలుసు కదా నాన్ స్టిక్లో ఇంకా నేను స్టీల్ గరిటెలు పెడితే ఎంతమంది తిట్టారో. కాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నా దగ్గర ఆల్రెడీ ఒక స్పాచులా ఉంటుందండి రెడ్ కలర్ది, అది వాషింగ్కి అంటే క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే అప్పుడు స్టీల్ గరిటె పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఇంక అందుకని చెప్పేసి సిలికాన్వి స్పాచులాస్ అయితే తెప్పించాను. కాకపోతే నేను కొంచెం పెద్ద సైజు వస్తాయి అనుకున్నాను, ఇవేంటి అంటే కొంచెం చిన్న సైజు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే 3 అనుకున్నాను, 4 వచ్చాయి. సరే ఎలా అయితే అని చెప్పి ఉంచేసా. సో మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మనకి కూర కలుపుకోవడానికి వీలుగా ఉన్న అంత వచ్చాయన్నమాట. గరిటెలు అయితే భలే బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయన్నమాట. సో అవన్నమాట. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి నేను. ఏంటంటే నేను కార్ట్లో యాడ్ చేసిందేమో 490 అలా ఉందన్నమాట. ఇంతకీ ఇదేంటి అంటే చూడండి ఈ ఉల్లిపాయలు అవి వేసుకుంటాం కదా స్టాండ్, సో అదనమాట ఇది. ఇదేంటి అంటే మనం ఉల్లిపాయలకే కాదు, ఫ్రూట్స్కి కావచ్చు, లేకపోతే అంటే మనం బెడ్రూమ్స్లో కూడా ఏమైనా పెట్టుకునేటివి ఉంటాయి కదా, మెడిసిన్స్ కానీ లేకపోతే అలాంటివి పెట్టుకోవచ్చు. అలా మూవబుల్ అనమాట. తినే స్నాక్స్ అలాంటివి నేనేంటి అంటే పిల్లల స్నాక్స్కి వాటికి ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్ స్నాక్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది కదా బెడ్రూమ్లోకి అని చెప్పేసి తెప్పించాను అనమాట. అయితే బాగుంది. నేనేంటంటే ఇది 250కో 260కి ఎంతకో వచ్చిందండి. అరే తక్కువకి వస్తుంది కదా ప్రైస్ అని చెప్పేసి నేను ఆ 500 ఉన్నది, అదే 490 చేంజ్ అలా ఉంది కదా, సో అది డిలీట్ చేసేసి ఇది యాడ్ చేశాను అనమాట. అదే చిన్న మిస్టేక్ చేశాను. సో ప్రైస్ని బట్టి వచ్చిందండి 250 రేంజ్కి. ఇది కొంచెం ప్లాస్టిక్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది, అంటే ఉంది బాగానే ఉంది, మరీ సూపర్ క్వాలిటీ ప్లాస్టిక్ కాదు. అదే 500 600 రేంజ్లో 1000 రూపీస్లో కూడా ఉందన్నమాట అదే స్టాండ్. సో అంత ప్రైస్ పెడితే ఖచ్చితంగా క్వాలిటీ బాగానే వస్తుంది. సో నేను అక్కడ కొంచెం పప్పులో కాలేసాను. అయినా సరేలే, జస్ట్ ఏవైనా పిల్లల స్నాక్స్ అవి బెడ్రూమ్లో పక్కన వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా టీవీ దగ్గర పెడుతున్నారు. సో ఈ స్టాండ్ ఉందనుకోండి, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా అందులో పెట్టేయచ్చు, స్నాక్స్ కావచ్చు లేకపోతే పెన్స్ ఇలాంటివన్నీ కూడా అందులో పెట్టచ్చు అనేసి ఆ స్టాండ్ అయితే తీసుకున్నాను. సో ఓవర్ వెయిట్ ఏం పెట్టం కాబట్టి ఓకేలే అని చెప్పేసి ఇంకా ఆ ప్లాస్టిక్ కొంచెం సోగా ఉంచేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇదండి. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కంటైనర్స్. మళ్ళీ ఎందుకు భారతి నువ్వు ప్లాస్టికే కొంటావు అని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కరివేపాకు ఇలాంటివి అన్నీ అంటే వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రం ప్లాస్టికేనండి మంచిగా ఉంటుంది. స్టీల్ వాటిల్లో పెడితే వెజిటేబుల్స్ అనేవి త్వరగా పాడైపోతాయండి, నిజంగానే అబద్ధం చెప్పట్లేదు నేను. సో అది కాకుండా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది 170 180 పడింది, 6 పీసెస్. నాకు చాలా బాగా నచ్చాయి. దయచేసి నన్ను తిట్టకండి ప్లాస్టిక్ తీసుకున్నాను అని చెప్పేసి. చెప్పే కదా నిమ్మకాయలు స్టోర్ చేసుకోవడానికి, ఏవైనా కట్ చేసుకున్నటివి అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను. ఎవరైనా చిన్న ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి, చాలా క్యూట్గా ఉన్నాయి. మీకు 200 లోపలే వచ్చేసాయి అనమాట 6 పీసెస్. సో దాని వెయిట్ 500 ml అనమాట. దాంట్లో పట్టే క్వాంటిటీ 500 ml అయితే అందులో సరిపోతుంది. అయితే 2 రకాలు తెప్పించాను, యాక్చువల్గా 3 రకాలు తెప్పించాను. మూడోది అయితే మీకు అసలు చూపించలేదు, అసలు అదేం బాగాలేదు అసలు, అందుకే మీకు చూపించలేదు. ఈ 2 మాత్రం ఏంటి అంటే ఇవి 8 పీసెస్ వచ్చాయి. ఇది 750 ml.
సో ఇదిగోండి ఇట్లాగా కొంచెం ఏమైనా బిస్కెట్స్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా మిగిలిపోయినవి మిక్చర్లు అలాంటివి ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు మిగిలిపోతాయి కదా, సో ఇందులో వేసి స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. కానీ అస్సలు ఏం బాగాలేదండి, ఇవి బాగాలేదు, గట్టిగా పడట్లేదు అనమాట. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదు. సో అట్లా ఉంది. మొత్తం ఇవి 8 పీసెస్, ప్రైస్ తక్కువకే వచ్చాయి కానీ దీని క్వాలిటీ అయితే బాగాలేదు. అందుకే ఇవి రిటర్న్ చేసేసి దానికి ముందు చూపించాను కదా అవైతే ఉంచుకుంటున్నానండి. ఆ తర్వాత దానికంటే కూడా ఇవి బాగున్నాయి. ఇవి చూసారా, ఇవి నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో స్పైసెస్ వేసి అలా పెట్టాను చూడండి, కారం డబ్బా. అది మాత్రం చాలా గట్టిగా పడుతుంది అనమాట మూత. దాంతో కంపేర్ చేస్తే ఇది బాగాలేదు. కారం డబ్బా వచ్చేసి 500 ml. ఇదిగోండి, ఇది 1000 ml ఉంది, 500 ml ఉంది. సో ఇవి చిన్న డబ్బాల్లో అంతా కూడా కారము, పసుపు ఇలాంటివన్నీ కూడా వేసి పెట్టాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ డబ్బాల లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో అదనమాట. సో నాకైతే ఆ 750 ml డబ్బాలు నచ్చలేదు. సో అందుకని అవి రిటర్న్ చేసేస్తున్నాను. సో ఇంకా అవైతే పక్కన పెట్టేసాను అనమాట. ఇవి ఆ తర్వాత వచ్చేసి నేను స్టీల్వి కూడా తెప్పించానండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టీల్వి కూడా తెప్పించాను. కంగారు పడకండి, అవి కూడా చూపిస్తాను. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇది వచ్చేసి ఇది కూడా అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎప్పటి నుంచో తెప్పించుకుందాం అనుకున్నటివి కొన్ని ఇప్పుడైతే తెప్పించుకున్నాను. మళ్ళీ ప్లాస్టిక్ అని అయితే అనకండి, ఇది నేను ఎందుకంటే చాలా వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పి తెప్పించుకున్నా. ఏంటి అంటే ఇప్పుడు మనము కమ్మలు, ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను. సో అవి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పూజ గదిలో కర్పూరము, ధూప్ స్టిక్స్, తర్వాత ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, అయ్యో ఒత్తులు, అగ్గిపెట్టి, ఇలాంటివన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు అన్నట్లుగా అనుకొని తెప్పించాను. కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, స్పైసెస్, లవంగాలు, దాల్చిన చెక్క అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ అయితే మాత్రం తక్కువేనండి, 150 లోపలే, 130 అట్లా, 130 140 అలా ఉంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవన్నమాట. సో అంతే పడింది. ఒకవేళ మీకు అది గ్లాస్లో కావాలి అంటే కూడా ఉందండి, ప్రైస్ 500 అలా ఉంది. సో ఆ లింక్ కూడా ఇస్తాను. మీకు ఒకవేళ గ్లాస్లో కావాలి ఆ ప్రోడక్ట్ అనుకుంటే ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నేను తీసుకునేది మాత్రం ప్లాస్టికేనండి. సో అది మాత్రం చెప్పాను కదా, 150 లోపలే దాని ప్రైస్ అయితే మాత్రం. నేనైతే మాత్రం ఇట్లా అన్నిటికీ వాడుకోవచ్చు కదా అన్నట్లుగా తెప్పించాను. ఫ్రిడ్జ్ కోసం అయితే కాదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు దాన్ని. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివి వేసి పెట్టుకోవచ్చు అన్నీ ఒకేసారిగాన. సో అది. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఎగ్స్ పెట్టుకోవడానికి. ఇదేంటి అంటే ఎగ్స్ పెట్టుకునేవి 2-3 రకాల్లో ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా ఒకదాని మీద ఒకటి. ఇది 2 డజన్లు పడతాయండి ఇందులో, అంటే పగిలిపోకుండా కరెక్ట్గా 2 డజన్స్ పడతాయి అన్నమాట ఎగ్స్. 3 డజన్స్ పట్టేవి కూడా ఉన్నాయి. అంటే చూడండి, క్యారేజీ ఉంటుంది కదా, ఒకదాని మీద ఒకటి బాక్స్ అట్లా కూడా ఉంటుంది. కాకపోతే అదేమవుతుందంటే ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మనం ఇట్లా పట్టుకుంటాం కదా, గబుక్కుని చేయి జారింది అనుకోండి, కింద బాక్స్ ఊడిపోయినా లేదా గబుక్కుని చేయి జారినా అవి కింద పడిపోతున్నాయి. సో అందుకే నేను ఏం చేశాను అంటే క్యారేజ్ బాక్స్లో ఉన్నది కాకుండా ఒక బాక్స్లో ఒక 2 డజన్లు సరిపడే అదైతే తెప్పించుకున్నాను అనమాట. అది కూడా బాగుంది, ఎగ్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇదిగోండి స్టీల్ అయితే తెప్పించానండి. ఇది దేనికి అంటే నాన్ వెజ్ స్టోర్ చేసుకోవడానికి. అంటే ఫుడ్ అండి, నాన్ వెజ్, గ్రీన్ పీసు, బొబ్బర్లు, లేకపోతే ఎప్పుడైనా నేను ఆలు ప్యాటీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా, సో అలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఈ స్టీల్ కంటైనర్స్ అయితే తెప్పించాను. కాకపోతే ఇవి బాగున్నాయి, పైన మూతలు మాత్రం ఎందుకు కొంచెం డెలికేట్గా ఉన్నాయి. సరేలే అని చెప్పి ఇంక ఉంచుకున్నాను. పైన మూతలు మాత్రం కొంచెం డెలికేట్గా ఉన్నాయండి, అది మాత్రం చూసుకోండి. ఇంకా మనకి డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయన్నమాట ఇవైతే. సో నాకైతే మాత్రం నేను మీకు ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి అంటే వెజిటేబుల్స్కి మాత్రం ప్లాస్టిక్ వాడండి, నాన్ వెజ్కి, ఫుడ్కి ఇలాంటి వాటికి మాత్రం స్టీల్ తీసుకోండి, ఓకేనా. సో నా దగ్గర ఆల్రెడీ ప్లాస్టిక్వి ఉన్నాయన్నమాట, మీకు తెలుసు కదా ప్లాస్టిక్ డబ్బాలు. సో అందుకని స్టీల్ డబ్బాలు అయితే ఒక 4 తెప్పించా. ఇంకొక సెట్ కూడా ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రాలేదు. సో ఓకే. ఆ తర్వాత ఇవి వచ్చేసి జిప్లాక్ బ్యాగ్స్. సో ఇవి అందరికీ తెలిసిందే. నేను ఇవేంటి అంటే ఒక 6 months వాడేసి పడేస్తూ ఉంటాను అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. సో మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి అన్ సీజన్లో, మనకి ఇప్పుడు మామిడికాయలు కావచ్చు, ములక్కాడలు కావచ్చు, కొన్ని ఉంటాయి కదా, కొన్ని థింగ్స్ స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ జిప్లాక్ బ్యాగ్స్ బాగా పనిచేస్తాయండి. అందుకని అది కూడా ఒక సెట్ అయితే తెప్పించుకున్నాను. డజన్ వస్తాయి, డజన్ 10 వస్తాయి. సో ఇదేంటి అంటే పచ్చి మామిడికాయలు, ములక్కాడలు, ఇంకా ఏవైనా ఎండు చేపలు ఇలాంటివి ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆ జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయన్నమాట. సో ఏమీ పాడవు.
సో అవి ఆ తర్వాత ఆల్రెడీ నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చి ఇవి. సో ఇవి కూడా అందరికీ తెలిసినవే. సో వీటి లింక్స్ కూడా అడుగుతూనే ఉంటారు చూసిన ప్రతిసారి. సో అందుకే పనిలో పని అవి కూడా చూపిస్తున్నాను. ఇవి సెట్ ఆఫ్ 6 వస్తాయి. 350, 300, 350 అలా పడిందనమాట నేను కొన్నప్పుడు. సో పెద్ద బాక్సెస్ వచ్చేసి 3/4 kg వెజిటేబుల్స్ పడతాయి. ఇలాగ నిలువుగా పొడవుగా ఉన్నవి మాత్రం 1/2 kg వెజిటేబుల్స్ పడతాయి. అంటే 1/2 kg బెండకాయలు, 1/2 kg దొండకాయలు సరిపోతాయి. కొంచెం ఇట్లా స్క్వైర్గా ఉన్నవి కదా, అందులో 3/4 kg వరకు సరిపోతాయి అన్నమాట. సో అదండి ప్రస్తుతానికి నేను తెప్పించుకున్న ఐటమ్స్ అయితే మాత్రం. సో చూసారు కదా, ఇందులో మీకు ఏవైతే ఉపయోగపడతాయో అవి మాత్రం కొనుక్కోండి, అనవసరమైనవి మాత్రం కొనకండి. భారతి చెప్పింది కదా అని చెప్పేసి, అంటే నేనే కాదు ఎవరు చెప్పినా సరే మీకు ఆ ప్రోడక్ట్ అవసరం అయితేనే కొనుక్కోండి, లేకపోతే మాత్రం కొనకండి. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంటాయి, ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి అవసరం అయితేనే. ఓకేనా? సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.